15th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, అది 14th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, రాబోయేటటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఆ నిధులు అనేటువంటివి రాష్ట్రాలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు వస్తాయి. ఈ విధంగా పంచబడేటటువంటి డబ్బు ఖచ్చితంగా ఎన్నికలు జరిగితేనే మనకు వస్తుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఎన్నికలు జరపకుండా 3,496 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి రాకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మనపై ఉంటుంది. మనకున్నటువంటి గ్రామ పంచాయతీలు 12,769. వీటికి రావాల్సినటువంటి డబ్బు 2,700 కోట్లు. అంటే ఒకవేళ మనం విభజిస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రమారమి 20 నుంచి 25 లక్షల రూపాయల నష్టం. ఆ డబ్బు వచ్చి ఉంటే మీ గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి చెందేవి. మరి ఆ డబ్బు తీసుకురానటువంటి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత. కాబట్టి స్థానిక సంస్థల్లో ప్రశ్నించాల్సినటువంటి హక్కు, అధికారం ప్రజలుగా, ఓటర్లుగా మనందరి మీద ఉంటుంది. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.